కొన్ని ప్రాంతాలు ముప్పులో ఉన్నాయని దాని గురించి మేము ప్రత్యేకమైన ఆర్టికల్ ధైర్యంగా వేయగలిగాము. అదే మీ సాక్షిలో డప్పు కొట్టడం తప్ప ఎప్పుడైనా మిమ్మల్ని మీరు రీచెక్ చేసిన ఒక ఆర్టికల్ మీరు చూపించండి సాక్షిలో. కనీసం జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని మీ సాక్షి డిబేట్ లో కూర్చోబెట్టారా? ఇంతవరకు వెయిట్ అండి సాక్షి డిబేట్ లో శేఖర్ దానివల్ల ఉపయోగం ఉంటుందా? క్రాస్ టాక్ చేస్తున్న వల్ల డిస్టర్బెన్స్, టైం వేస్ట్ తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? నేను ఇస్తున్నాను కదా సమయం, అర్థం చేసుకోరా? వాయిస్ రావట్లేదు, ఇద్దరు మాట్లాడుతుంటే ఒక వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కరోజు కూడా మీరు జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టే దమ్ము లేదు. మీరు కూడా మాకు నీతులు చెప్తున్నారు. మీరు రాసుకోండి. ప్రత్యక్ష సాక్షి ప్యానెల్ లో కూర్చున్నప్పుడు మేము ఓడిపోతే ప్రజలే ఓడించారు. మంగళగిరి మీ పార్టీ ఆఫీస్ ఎదురు కూర్చొని చేద్దాం, బహిరంగంగా చర్చిద్దాం. మేము ఓడిపోతే మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకున్నాడు? మూసుకున్నాడు. శేఖర్ వింటున్నారా నా మాట? దయచేసి ఒక్క నిమిషం అందరినీ మ్యూట్లో పెట్టండి. శేఖర్, ఇద్దరు మాట్లాడుతుంటే ఆడియో ఎవరిది రావటం లేదు. మీరు టైం వేస్ట్ చేసుకోకండి, డిబేట్ టైం వేస్ట్ చేయకండి. ఇద్దరు మాట్లాడుతుంటే ఆడియో రావట్లేదు, మీరు రాసుకోండి. నేను ఇస్తున్నాను కదా సమయం, ఇంతకంటే ఇంకేం చెప్పాలి? అర్థం చేసుకోవాలి కదా. ముగ్గురే ఉన్నారు కదా, పోనీ మీకు టైం సరిపోతుంది, అందుకనే ముగ్గురినే తీసుకున్నాను ఇబ్బంది లేకుండా. దాన్ని కూడా మీరు ఎందుకు కిల్ చేసుకుంటారు మీ టైంని? మీరు రాసుకోండి. కీర్తన గారు సార్ ఇదే డిబేట్స్ లో మనతోనే అన్నారు సార్, మీరు కూడా వినుంటారు సార్. మేము గనక ప్రజలు మాకు ఓటమి ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ప్రజలకు మేము మంచి చేయలేదని చెప్పి అని ఇదే ప్యానెల్ మెంబర్స్ గా వైఎస్ఆర్ పార్టీ మాకు అన్నారు. ఈ రోజు ఓడిపోతే అంటే మేము గ్యాంబ్లింగ్ చేస్తామంట. ఇది ఎక్కడి నుంచి సార్? మీరు గెలిస్తే ఏమో ప్రజా తీర్పు, మేము గెలిస్తే ఏమో గ్యాంబ్లింగ్. మరొక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏ కాన్స్టిట్యున్సీలో వరదలు జరిగినా పోకుండా ఈ రోజు పిఠాపురంకి ఎందుకు వెళ్ళారు సార్? ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ తను హైలైట్ అవ్వడం కోసం అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద, సిబిఎన్ గారి మీద కొన్ని విమర్శలు చేస్తే తను ఫామ్ లోకి వస్తాడు, తన మీద మీడియా ఫోకస్ జరుగుతుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అది కూడా ఫెయిల్ అయ్యారు సార్. మీడియా వాళ్ళు అడిగే ఏ ప్రశ్నకి జవాబు చెప్పకుండా తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాడంట. అది ఒక పొలిటీషియన్ గా, ఒక మాజీ సీఎం గా ఆయన చేయాల్సిన మాటల. పోనీ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఆయన గొప్ప చెప్పాలంటే ₹1,00,00,000 ప్రకటించాడు అంటున్నాడు సార్. అఫీషియల్ గా ఆయన ఆస్తి 500 కోట్లు పైగానే చెప్పుకుంటాడు, అన్అఫీషియల్ గా 5,000 కోట్లు పైచిల్కే ఉంటది. ఆయన కార్యవర్గంలో ప్రతి ఒక్కరికి 100 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ కలిసి ప్రకటించింది 1 crore సార్. కాదండి, మీరు 5,000 కోట్లు 1000 కోట్లు అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు కొట్టిస్తారని ఎప్పుడో అన్నారు కదా సార్. నేను అదే అన్అఫీషియల్ గా అంటున్నాను. అన్అఫీషియల్ గా మనం ఎంతైనా వేసుకోవచ్చు, XYZ ఎంతైనా పెట్టుకోవచ్చు. పోనీ 5,000 వేస్తున్నాను సార్. అంతున్నా కూడా బయట పెట్టి డీసీ మీరు ఆగండి. కీర్తన గారు ఇప్పటి వరకు మీకు 100 రోజులు వినండి, మీకు 100 రోజులు టైం ఇచ్చారట. మీ ఆ టైం అయిపోయింది, అందరూ ఆన్ డ్యూటీకి వస్తున్నారట. నాని గారు కానీ, రోజా గారు కానీ, లేకపోతే వంశీ గారు కానీ, ఇవన్నీ ఎందుకంటే నవ్వుతారేంటండి? వాళ్ళ మాజీ మంత్రులు. వన్ సెకండ్ సార్, స్విచ్ ఆఫ్ చేసుకొని దాంకున్న ఇల్లు కూడా మాకు టైం ఇస్తున్నారా సార్? స్విచ్ ఆఫ్ చేసుకొని దాంకున్న ఇల్లు కూడా మాకు టైం ఇస్తున్నారు. అడ్రస్ లేరు సార్, అడ్రస్ లేరు వీళ్ళంతా. కాదండి, కాదు కీర్తన గారు మీరు ఒక మాట అన్నారు కాబట్టి శేఖర్ వెయిట్ చేయండి ప్లీజ్, ఎవరు ఇంటరప్ట్ చేయదు. కీర్తన గారు, మీరు రోజా గారికి ఫోన్ చేశారా? ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందా, లేకపోతే మీరేదో చెప్తున్నారా? చేయండి, ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ కాదో తెలుస్తుంది. ఇప్పుడు కాదు సార్, మా వాళ్ళు ఓడిపోయినప్పుడు చాలా మంది ఫోన్ చేశారంట, ఆమె స్విచ్ ఆఫ్ చేసుకుంది. వాళ్ళ కార్యవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ అంబటి గారు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ పోయారో తెలియదు సార్. ఈ రోజు వచ్చి ఇప్పుడు అతిప్రేమ ప్రజల పైన వరదలు ఉపయోగించుకోవడం కోసం వరద రాజకీయాలు చేస్తున్నారు. మా ఫోటోలు వచ్చి మాట్లాడితే ఆనంద్ సాగర్ అన్నను పట్టుకుని కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా నామినేటెడ్ పదవి అంటే శేఖర్ రెడ్డి గారు కూడా నామినేటెడ్ పదవి ఆశించి ఇప్పుడు వచ్చి వాపోతున్నారా? ఈ రోజు వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారా? పార్టీ మీరు అభిమానంతో మాట్లాడతాం సార్. ప్రజలకి చేయాల్సిన సహాయం జరుగుతుంటే నిజంగా మేము నమ్ముతారు. కడప నుంచి, రాయలసీమ నుంచి స్వచ్ఛందంగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులు ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ సహాయాలు అందిస్తున్నారు సార్. నాకు తెలిసిన ఎంతో మంది మైనార్టీ సోదరులు సహాయం అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ లో ఒక్కరైనా సహాయం అందించారా సార్? ఫుడ్ ఎక్సెస్ అయి
పడిపోతుందమ్మా, అంత ఫుడ్ పంచుతున్నారు జన సైనికులు అంటున్నారు. కనీసం వీళ్ళు నోటి వెంట ఒక్క